దినపత్రికలో ముందు పేజీలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల అధికార పార్టీ మంత్రుల వార్తలతో దినపత్రిక సామాన్య మానవులు పొద్దున్నే లేచి చదువుట అధికార పార్టీ ముఖ్యమంత్రి మేడ్చల్ షామీర్పేటకు మెట్రో రైల్వే వేస్తాడంట. అది ఎప్పుడు పూర్తయి అందుబాటులో వస్తుందో ఆయనకే తెలియదంట. జనవరి 1, 2025 నాడు 900 కోట్ల మందు తాగారని వార్త. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వాచ్ ఖరీదు 22 కోట్లంట. మరో వార్త, చైనాలో మరో అద్భుతం. 400 కిలోమీటర్ల పొడవు 5 కిలోమీటర్ల వెడల్పుతో ఎడారిలో భారీ సోలార్ వాల్ ప్లాంట్. ఇంకో వార్త, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మారాను, మంత్రులారా మీరు కూడా మారండి. మరో వార్త, ఉత్తరప్రదేశ్లో తల్లిని 4 చెల్లెల్ని చంపిన హర్షద్. మా ముస్లింసే మా ఇంటిని ఆక్రమించుకున్నారు, మా చెల్లెలను హైదరాబాద్లో అమ్మే కుట్ర. మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం. పాటాపాటి మచ్చల్ల వెంకట్రెడ్డి. వార్త ఏమిటంటే, ఈ దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ఏమర్థమయ్యిందంటే, ఇదంతా పైసల లేమి వల్లే జరిగిందని అర్థమయ్యింది. అంతా అయోమయం. డబ్బుండి ఒకడు కోట్ల రూపాయల వాచి కొంటుంటే, డబ్బులు లేక ఒకడు తల్లిని చెల్లిని చంపేస్తుంటే, అప్పు తెచ్చి సర్కారు మెట్రోలను కడుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ మళ్ళీ 30,000 కోట్లు అప్పు తీసుకొని వడ్డీల మీద వడ్డీలు కడుతుంటే, తెలంగాణ బాగుపడేదెప్పుడు? బలిసిన రైతులు పక్క చిక్కిన రైతులు 2 రకాలు ఉంటే, బలిసిన రైతుకే రైతు భరోసా ఇస్తుంటే, బక్క చిక్కిన రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే, మరి పాటపాటి మచ్చల్ల వెంకట్రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించి తీరుతాను, అందరికీ పని కల్పిస్తాను, అప్పులు అనేటి అసలు చెయ్యను. పెద్దలు ఏమన్నారు? అప్పు అప్పటికే ముప్పు అన్నారు. విద్యా ప్రజలందరికీ చదివించడంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేటట్టు చేస్తాను. అందరికీ చదువుంటే తెలంగాణ రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది. పేదలకు పేద మహిళలకు నెలకు 30,000 జీతం తప్పక ఇస్తాము. పాటాపాటి పుట్టిందే మహిళల కొరకు. మహిళలందరూ తప్పక పాటపాటికి ఓటేసి తప్పక అధికారం ఇప్పించాలి. తెలంగాణ మహిళలందరికీ ఉచిత కారు, ఉచితంగా 2 తులాల గోల్డ్ చైను తప్పక ఇస్తాము.
పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు 30,000 జీతానికే మీ ఓటు పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతానికే